బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్లగొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని స్టే ఇన్ హోటల్లో సైదయ్య చౌదరి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా గొంతు కోసి హతమార్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఫైనాన్షియల్ మ్యాటర్సే కారణమని అనుమానిస్తున్నారు. అది మనం చూస్తున్నాం. నల్లగొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని స్టే ఇన్ హోటల్లో సైదయ్య చౌదరి అనే వ్యక్తిని దుండగులు అతి దారుణంగా గొంతు కోసి హతమార్చారు. దీనిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఫైనాన్షియల్ తగాదాలే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా రిపోర్టర్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, ఈ హత్యకు గల కారణాలు ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? సురేష్, 11 గంటల ప్రాంతంలో నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్ లో ఉన్న స్టే ఇన్ హోటల్లో ఈ హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి నగరికల్ పట్టణంలో ఉన్నటువంటి తగాదాకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుకోవడానికి ఈ సైదయ్య చౌదరితో పాటు మరొక ముగ్గురు వ్యక్తులు 11 గంటల ప్రాంతంలో ఈ హోటల్కి వచ్చి రూమ్ తీసుకోవడం జరిగింది. అయితే లోపల మాట్లాడుకునే క్రమంలోనే సైదయ్య ముగ్గురు వ్యక్తులు కూడా పట్టుకొని గొంతు కోసి హత్య చేశారు. ఆ వెంటనే మా ముగ్గురు వ్యక్తులు కూడా పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నగరికల్ పట్టణంలో ఉన్నటువంటి విలువైన భూ తగాదా విషయంలోనే ప్రస్తుతం హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేష్, అది మనం చూస్తున్నాం. నల్లగొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని స్టే ఇన్ హోటల్లో సైదయ్య చౌదరి అనే వ్యక్తిని దుండగులు గొంతు కోసి చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా హత్యకు ఫైనాన్షియల్ మ్యాటర్సే కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇటు హైదరాబాద్ చైతన్యపురిలో ఓ